ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే। మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ వెల్లడి। మదనపల్లె మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు। అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి। జనసేన పార్టీ మదనపల్లె ఇన్ఛార్జ్ గంగారపు స్వాతి డిమాండ్। మదనపల్లె ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 10వ రోజుకు చేరుకున్న సందర్భంగా మద్దతు తెలిపిన జనసేన నాయకులు। విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ కొనియాడారు। నేడు మదనపల్లె మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్ నందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గాంధీ, ఈశ్వర్ నాయక్, ముబ్బీన శివారెడ్డి, ఎస్వి రమణ, నాయకులు, అధికారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని ప్రతి ఒక్కరూ పండుగగా జరుపుకోవాలని కోరారు। అదేవిధంగా రానున్న ఎన్నికల్లో తిరిగి వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు। మన గౌరవనీయులు జననేత పుట్టినరోజు సందర్భంగా మన మదనపల్లి మున్సిపాలిటీలో స్టాఫ్, కౌన్సిలర్లు అందరూ కలిసి ఆయన జన్మదినం కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది। ఇది రాష్ట్రం మొత్తం ఒక పండగ వాతావరణంలో మన జగనన్న బర్త్డే నిర్వహించడం జరిగింది। ఈరోజు మనం గమనిస్తే ముఖ్యమంత్రి పుట్టబోయే బిడ్డగాటి అవాతాతల వరకు ప్రతి ఒక్కరి యోగక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది। అంతేకాకుండా పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నాడు నేడు స్కూల్స్ కావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్లో మార్పులు కావచ్చు తీసుకురావడం జరిగింది। ఇలా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కరి గురించి క్షుణ్ణంగా ఆలోచించి వాళ్ళకి తగ్గట్టుగా ప్రతి ఒక్క పథకాన్ని ఈరోజు అమల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి మంచి జీవన విధానం అందించాలని, తండ్రి ఏదైతే చేశాడో దానికి భిన్నంగా ఇంకా రెట్టింపుగా ఈరోజు సంక్షేమ పథకాలతో వాళ్ళకి మంచి జీవన విధానం అందించడం జరుగుతుంది। ఇలాగే రాబోయే కాలంలో కూడా మంచి జీవన విధానం ఇవ్వాలని, ఇంకా మంచి ఆరోగ్యము, మంచి భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాలని దృష్టిలో తీసుకురావడం, మంచి సంస్థలతో అందరికి రావడం జరుగుతుంది। కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి మన జగనన్నకి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆశీర్వదిస్తూ వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీతో మళ్ళీ సీఎం చేసుకోవాలని, ఇలాంటి పుట్టిన దినాలు మరిన్ని చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఆ దేవుని మంచి ఆయురారోగ్యాలు మా జగనానికి ఇస్తూ ముందు మళ్ళీ సీఎం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు। జగనన్న పుట్టినరోజుగా ముందుగా జగనన్నకు విషెస్ తెలియజేస్తూ జగనన్న హ్యాపీ బర్త్డే జగనన్న। ఈరోజు మదనపల్లిలో ఇంత పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో మన జగనన్న బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము। మన జగనన్న మన కోసం, మహిళల కోసం ఇంత పెద్ద ఎత్తున తన కుటుంబాల కంటే కూడా ముందుగా ఆలోచన చేసే వ్యక్తి మన జగనన్న కాబట్టి ఈరోజు ప్రతి మహిళ సెలబ్రేషన్ సంతోషంగా చేసుకునే పండుగ ఏమైనా ఉందంటే అది మన జగనన్న బర్త్డే। రాష్ట్ర వ్యాప్తంగా ఇంత గొప్ప ఎత్తున ఏ నాయకుడికి కానీ ఇంత పెద్ద ఎత్తున బర్త్డే సెలబ్రేషన్ చేయలేరు। మన జగనన్న కోసం మనమంతా కష్టపడి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో కూడా మన జగనన్నకి సీఎం చేస్తూ 175 గెలుపుతో మనమంతా మన జగనన్న ముందు తీసుకుపోతూ మనమంతా మన పార్టీ కోసం కష్టపడుతూ ప్రతి ఒక్కరూ మన జగనన్నకు నెక్స్ట్ బర్త్డే గిఫ్ట్ గా 175 ఇవ్వాలని ప్రతి ఒక్కరికి ఆశిస్తున్నాను। అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ మదనపల్లె ఇన్ఛార్జ్ గంగారపు స్వాతి డిమాండ్ చేశారు। నేడు మదనపల్లె ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 10వ రోజుకు చేరిన సందర్భంగా ఆమె వారికి జనసేన పార్టీ సంఘీభావాన్ని తెలిపారు। ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జంగాల శివరాం, జగదీష్, గౌతమ్, రెడ్డెమ్మ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా గంగారపు స్వాతి మాట్లాడుతూ ఎన్నికల ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు। లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటవుతుందని, వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు।
సమస్యలు పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యలు. తెలంగాణ కన్నా 1000 రూపాయల వేతనం ఇస్తామని మాట. అంగన్వాడీలకి కనీస వేతనం 26,000. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. గౌరవ వేతనం మాకొద్దు. గౌరవ వేతనం మాకొద్దు. గౌరవ వేతనం మాకొద్దు. కనీస వేతనం మినీ వర్కర్స్ మెయిన్ వర్కర్స్ గా నాణ్యమైన పౌష్టికాహారం. నాణ్యమైన పౌష్టికాహారం. 10 రోజుల నుంచి ఇక్కడ మదనపల్లిలో అంగన్వాడీలందరూ కూడా ఇక్కడ సమ్మె నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇక్కడ పాలకులు కానీ అధికారులు కానీ ఎవరు వచ్చి స్పందించకపోవటం, వాళ్ళ న్యాయపరమైన డిమాండ్స్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం కానీ ఏమీ జరగటం లేదు. గతంలో మన ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు తెలంగాణలో అంగన్వాడీల వేతనం కన్నా కూడా ఇక్కడ పెంచుతామని చెప్పని తెలియజేయడం జరిగింది. కానీ దాన్ని కూడా విఫలం అయ్యింది. ఎందుకంటే వీళ్ళు న్యాయపరంగా పిల్లలకి పౌష్టికాహారం అందించడం కానీ లేదా వీళ్ళ వేతనాలు పెంచడం కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన గ్రాట్యుటీని కానీ అన్నింటినీ కానీ అమలు చేయాలని చెప్పి న్యాయపరమైన డిమాండ్స్కి జనసేన ఎప్పుడూ మద్దతు ఇస్తుంది. అలాగే మేము ఎప్పుడూ కూడా అంగన్వాడీ సభ్యులకి వాళ్ళ పూర్తి స్థాయిగా మా మద్దతు ఎప్పుడు వాళ్ళకు ఉంటుందని చెప్పని రానున్న ఎలక్షన్ల తర్వాత ఏర్పాటయ్యే జనసేన టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పని సవినయంగా తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా మేము మా కుటుంబం ఎప్పుడు కూడా జనసేన పార్టీ తరఫున జనసేన కార్యకర్తలు అందరం కూడా అంగన్వాడీలకు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని వాళ్ళకి ఎప్పుడు అండదండలు ఇస్తామని చెప్పని నేను అంగన్వాడీ తల్లులకి అక్కలకి అందరికీ కూడా పాదాభివందనాలు. మీరు చేస్తున్న దీక్షలు జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రతి పార్టీ కూడా గుర్తించడం జరిగింది. కానీ ఒకే ఒక పార్టీ వాళ్ళు చూస్తూ కూడా కళ్ళు ఉండి కూడా కబోదుల మాదిరి తాడేపల్లి ప్యాలెస్లో ఇళ్లలో ఉండిపోయినారు. మేము ఖబర్దార్ ఈ వైసీపీకి చెప్తా ఉన్నాం, మీరు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు, ఈ అంగన్వాడీ వర్కర్లు వీళ్ళ హెల్పర్స్ అందరూ కూడా మిమ్మల్నే ఖచ్చితంగా మార్చేశారు, దగ్గరలో ఉందని ఈ సందర్భంగా జనసేన తెలుగుదేశం పార్టీ మీకు చెప్తాం. వీళ్ళ డిమాండ్స్ అంతా కూడా సర్వసాధారణమైనవే. మీరు చెప్పినవే, మీరు మాట చెప్పి మడమ తిప్పి ఈరోజు మోసం చేస్తున్న వీళ్ళ తల్లులకి అక్కలకి కూడా మీరు చేస్తున్న మోసము వీళ్ళ ఉసురు తగలకుండా పోదని ఈ సందర్భంగా మేము వైసీపీ వాళ్ళకి ముఖ్యమంత్రి చెప్తున్నాము. అంగన్వాడీ వర్కర్లకి హెల్పర్స్కి అందరికీ కూడా వేతనాలు పెంచుతామన్నారు. వీళ్ళు అడిగింటే తక్కువైనా కూడా మీరు ఇంకా ఎక్కువ పెంచుతామన్నారు. దాన్ని అయితే పూర్తిగా మీరు మర్చిపోయి వాళ్ళని ఉక్కుపాదంతో తొక్కుతున్నారు. వీళ్ళందరూ చెప్పేదేమంటే మీ పాలన కన్నా వీళ్ళ పెద్దవాళ్ళు కూడా చెప్పడం ఏమంటే బ్రిటిష్ పాలనే బాగుంది అని చెప్తున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యం ఇదేమన్నా, ఇది మన ఇండియన్ సంస్కృతి, ఇండియన్ సాంప్రదాయాల ప్రకారము వీళ్ళ గౌరవం వల్ల మీరు మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన. గ్రామంలో ఉన్న గ్రామ దేవతల ప్రజలందరికీ తోడుగా ఉన్న గ్రామ దేవతను నేను ప్రజల కోసము ఎక్కడ మారుమూలంలో ఉన్న గ్రామాలన్నీ పిలిస్తే ఇక్కడ అంగన్వాడీలో 10 రోజుల నుంచిగా సమ్మె చేస్తున్నారు. దానికోసమని గ్రామము బొట్టెట్టి పిలిస్తే ఒక అమ్మవారి దాకా ఇక్కడికి వచ్చి ఈ సమ్మె అమ్మవారి దీక్షతో ఎంత నిర్వహంగా సమ్మతిస్తున్నారో మద్దతిస్తుంది. అమ్మవారే వచ్చి మద్దతు ఇచ్చేటప్పుడు పైనుంచి పెద్దలు కూడా దిగి వచ్చి మద్దతు ఇవ్వాల్సిందిగా, మా మీద దయ చూపించాల్సిందిగా కోరుచున్నాం. మన రాష్ట్రాన్ని సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మున్సిపల్ వైస్ చైర్మన్లు జింకా వెంకటాచలపతి, నూర్ అజం కొనియాడారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ముఖ్యంగా ఆయన పాలన సాగిస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి జన్మదినాలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు.
సూపర్ వచ్చింది మామ. మీరు అడగండి నాయక్ జీ సైడ్ నాయక్ స్మైల్ అంతే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ భారతదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి, అభిమానులైతేనేమి, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అభిమానులైతేనేమి, మరి జననేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి దేశంలో ప్రతి చోట ఈరోజు కార్యక్రమం చేస్తున్నారు. మరి ముఖ్యంగా మదనపల్లి శాసనసభ్యుడు యువ నాయకుడు శ్రీ నవాజ్ బాషా గారి ఆదేశాల మేరకు మరి ఎమ్మెల్యే గారి ఆఫీస్ కార్యాలయంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి, కౌన్సిలర్లు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, పార్టీ అనుబంధ సంస్థలు అయితేనేమి అందరూ కూడా కలిసి ఈరోజు గవర్నమెంట్ ఎమ్మెల్యే గారి ఆదేశాలతో జగనన్న జన్మదినాన్ని ఈరోజు ఈ యొక్క ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఈరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యమైన ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి నాయకుడు రావడం మనం పూర్వజన్మలో చేసిన సుకృతమే అని కూడా ఈరోజు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ప్రజలు పడుతున్న కష్టాలన్నీ కల్లారా చూసి పాదయాత్ర చేసి మరి 2 పేజీలు మేనిఫెస్టో పెట్టి భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ ఏ ఒక్క నాయకుడు చేయని విధంగా మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబుల్గా భావించి మరి చెప్పిన దానికంటే ఎక్కువ హామీలు నెరవేర్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్. కాబట్టి ఇలాంటి నాయకుడు ఇంకా 100 ఏళ్ళు బతకాలి, ఇలాంటి పరిపాలన ఇంకా ఇవ్వాలి. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మరొకసారి రిపీట్ అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పార్టీ నేడు వస్తుంది, పెత్తందారుల భూస్వామి పార్టీ రాదు. ఎందుకంటే వాళ్ళు వస్తే వాళ్ళు మాత్రమే బాగుపడతారు, జగనన్న వస్తే పేదవాడు బాగుపడతాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రజలు జగనన్న పైన చల్లని దీవెనలు పెట్టారు. తిరిగి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తుంది. జగనన్న మరీ ముఖ్యమంత్రి అవుతారని తెలియజేసుకుంటున్నాం. పేదల ప్రేమకు చూపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఎమ్మెల్యే ఆఫీసులో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో అదేవిధంగా కౌన్సిలర్లతో అందరము కేకు కట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినము ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వైన్కు నిండు 100 ఏళ్ళు ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా వచ్చే కాలంలో ఇంకా మంచి పరిపాలన అందించాలని, ఆ శక్తి దేవుడు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ ఆంధ్ర ప్రజలందరూ దేవుని దగ్గర ప్రార్థించాలని నేను కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన వారి దీక్షలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు ప్రకటించారు. నేడు మదనపల్లె సిడిపిఓ కార్యాలయం వద్ద జరిగిన అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెకు జనసేన నాయకులు తన మద్దతు తెలిపారు. అనంతరం వారి మధ్యాహ్న భోజనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ అంగన్వాడీల యొక్క డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలని, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, రాష్ట్రంలో అంగన్వాడీలు అందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దారం అనిత, మల్లిక, కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై జనసేన. ఈరోజు మదనపల్లి అంగన్వాడీ వాళ్ళ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ సుమారుగా 500 మంది వాళ్ళు నిరంతరం ఇది 10వ రోజుగా దీక్షలు చేస్తున్నారు. ఏమాత్రం కానీ వాళ్ళ దీక్షకు చెల్లించకుండా, ఆడవారిని కూడా చూడకుండా ఆడబిడ్డలను ఎండలో బిచ్చాటనగా చేయించినారు. అది ఎంతగా ఘోరంగా ఉందంటే ఆడవారిని వీధుల్లో తిప్పడమేమిటయా మన ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వానికి కాసింత కనువిప్పు కలిగించాలని, మరియు
వారు కోరుకునేది అన్యాయమైనటువంటి కోరికలు కాదు, న్యాయబద్ధమైనటువంటి కోరికలే. వాళ్ళకి మీరు ఇస్తాండేది కనీసం రోజుకు 500 రూపాయలు కూడా కాదు. మరియు వాళ్ళకి ఎలాంటి సౌకర్యము లేకుండా వాళ్ళు మీరు అడిగినప్పుడంతా అమ్మగారికి, పిల్లలకు, చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అందిస్తూ ఇంట్లో కూడా వంట వార్పు చేసుకొని మరి అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ఇక్కడ కష్టపడుతూ నిరంతరము చేసే వారికి రోజుకు 500 రూపాయలు వాళ్ళు న్యాయబద్ధంగా అడిగితే దాన్ని కూడా తిరస్కరిస్తూ ప్రభుత్వం నుంచి వారికి అందాల్సినటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకు కానీ వాళ్ళ బిడ్డలకు కానీ లేకుండా చేస్తూ, వాళ్ళకు ఉద్యోగాలు పర్మనెంట్ కూడా లేకుండా చేస్తూ, ఇట్లా ప్రతి ఒక అంగన్వాడీలే కాదు, ఆశా వర్కర్లు కానుంచి, మున్సిపల్ వర్కర్లు కానుంచి ప్రతిదీ అందరినీ సమ్మెబాట పట్టించినావు. ఇంకా రాబోయే ఈ 100 రోజుల తర్వాత రాబోయేది ఉమ్మడి ప్రభుత్వం, జనసేన తెలుగుదేశం యొక్క ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది. అప్పుడు వీళ్ళకందరికీ న్యాయబద్ధమైన కోరికలు తీరుస్తాము. మరియు సుపరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది ఆంధ్రదేశ ప్రజలకే కాదు, మొత్తం భారతదేశానికి కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఒక మోడల్ రాష్ట్రంగా మా ప్రభుత్వం, మా ఉమ్మడి గవర్నమెంట్ తీరుస్తుందని ఆశిస్తూ ముగిస్తున్నాం. ఈరోజు 10 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్స్, హెల్పర్స్ అండ్ మినీ వర్కర్స్ సమ్మె చేస్తూ ఉంటే, కడుపు కాల్చుకొని ఉంటుంటే, ఈరోజు అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ బర్త్డే చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేము మదనపల్లి జనసేన తరఫున రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం వీళ్ళకు ఏర్పాటు చేశాము. మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, 10 రోజులుగా మహిళలు సమ్మె చేస్తున్నారు, కనీసం మహిళా కనికరం కూడా మీకు లేదు. అదేవిధంగా అంగన్వాడీలో న్యాయబద్ధమైన కోరికలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా స్పందించకుండా ఏంటి? ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, మీరు సమ్మె స్టార్ట్ చేసిన సెకండ్ డేనే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ వాళ్ళ న్యాయబద్ధమైన కోరికలన్నీ తీర్చాలని చెప్పారు. అలాగే 3 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మహిళలకు, అంగన్వాడీలకు అండగా ఉండి ఈ యొక్క ప్రభుత్వాన్ని పంపించడం కాలం వీళ్ళకి న్యాయం చేయడం ఖాయమని. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని మల్లెల ఫౌండేషన్ వ్యవస్థాపకులు, వైకాపా నాయకులు మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. నేడు మదనపల్లె పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నందు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు, వారి కుటుంబ సభ్యులకు వస్త్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో మల్లెల ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఎన్నికల ముందు చెప్పని అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి పేద విద్యార్థికి అందరికీ అండదండగా నిలిచినటువంటి ఫౌండేషన్ మల్లెల ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవ, అందులో భాగంగా యావత్ ప్రపంచం దేశం మెచ్చిన యువ నాయకుడు జై పవన్ అన్న. థ్యాంక్ యూ పవన్ సార్. నీకు ఆపద ఉంటే, నీకు సమస్య ఉంటే చిటికలో నీకు స్పందించేవాడు ఈ సమాజంలో ఆటో వాళ్ళ ఒక్కడే మాత్రమే. దేవుడు అట్లాగే సమాజాన్ని చదివిన వ్యక్తి ఒకే ఒక్కడు, మన మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారు. క్రిస్టియన్లకు బైబిల్ ఎంత పవిత్రమైనదో, హిందువులకు భగవద్గీత ఎంత పవిత్రమైనదో, జగనన్న బర్త్డే సందర్భంగా మనం అందరూ కలుసుకోవడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూసిన వెంటనే నిజంగా ఒక 1000 అడుగుల బలం వచ్చినట్లు నాకుంది. ఎంతో సంతోషంగా ఉంది. జగనన్న బర్త్డే గత 10 సంవత్సరాలుగా మనము ఏదో ఒక రకంగా ఒక పండగలాగా చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, జగనన్న అంటే నాకు చాలా ఇష్టమైన నాయకుడు.
ఆయన్ని యూత్ అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలా. ఆయన ఒక డిక్షనరీ అని చెప్పాలా. ఏ విషయం తీసుకున్నా ఆయన జీవితంలో మనకి అన్ని కనపడతాయి. ఎంతో మంది ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాలుగా ఆయన్ని తొక్కాలని ప్రయత్నం చేసినా మళ్ళా ఒక కెరటం లాగా పైకొచ్చి అందరికీ ఆ విజయంతో సమాధానం చూపిన వాడు. రాష్ట్రాన్ని నలుమూలలా అభివృద్ధి పరుస్తూ అందరినీ ముందుకు తీసుకువెళ్ళి నాకు తగిన విధంగా మీకు ఒక చిన్న సాయం చేస్తూ అన్న బర్త్డేని పురస్కరించుకొని మీకు చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వాలని తలిచినాం. ఖచ్చితంగా మనం అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది వచ్చినా కూడా మన ఆటో సోదరులు ఆ గిఫ్ట్ తీసుకొని వెళ్ళొచ్చు. దయచేసి ఎవరు కూడా మిస్ కావద్దు. మదనపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు రెడ్డి జన సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నారదిరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఆర్టీసీ వైసీపీ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారదిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు హామీ ఇచ్చిన విధంగా ఆ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ఆర్టీసీ ఉద్యోగులు వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. మన ప్రదాత ఏపీఎస్ ఆర్టీసీకి మూల బిందువు ఒక ఈ యొక్క మానవాళికి ఓంకారం ఎట్లను అలాగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క 52వ జన్మదిన వేడుకలు మన మదనపల్లి 1 డిపో 2 డిపో ఆల్ ఎంప్లాయర్స్ అందరూ కూడా కలిసి ఏ గ్రూప్ ఆ గ్రూపులు లేకుండా వారికి ఒక స్థావరం ఒక నికరమైనటువంటి ఆదాయ సోర్సు కుటుంబానికి పోషించేటువంటి మూల బిందువుగా ఏర్పడినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి మనమందరం ఇక్కడ కలుసుకున్నాం. ఈ కలుసుకోవడంలో ఆనందదాయకమైనటువంటి విషయం ఏంటంటే ఏ యొక్క విషయంలోనూ ఏపీఎస్ ఆర్టీసీకి అన్ని విధాల తోడు నీడ అన్ని విధాల తోడుగా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి జయధ్వనులతో మన యొక్క ప్రగాఢ సంతోషాన్ని తెలియపరచాల్సిందిగా కోరుతున్నాం. ఏపీ భూ హక్కుల చట్టం 2022ను వెంటనే రద్దు చేయాలని మదనపల్లి బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి కోర్టు సముదాయాల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చట్టం ముమ్మాటికి రైతులకు ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఉందని ఆరోపించారు. ఈ చట్టం అమలైతే అధికారం ఎవరి చేతుల్లో ఉంటే వారి పేరు మీద టైటిల్ డీడ్ చేయించుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. నష్టాలు
న్యాయవాదులు బార్ అసోసియేషన్ తరఫున మేము ఈ భూ హక్కుల చట్టానికి వ్యతిరేకంగా యాక్ట్ 27/23కి వ్యతిరేకంగా మేము న్యాయవాదులు దాదాపు 15 రోజులుగా మా విధులను బహిష్కరించి రోడ్ల మీదకి వచ్చి మా ప్రొటెస్ట్ను గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. ఏమైనాగా ఈ యాక్ట్ వలన ఆశేష ప్రజానీకానికి ఏ ఒక్కరికి కానీ న్యాయమైన పద్ధతిలో కానీ సముచితంగా కానీ జరిగే ఆలోచన లేదు. ఇది ప్రజా వ్యతిరేకమైన చట్టం కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈ యాక్ట్ కానీ ఇది అయిందంటే యాక్ట్ అమల్లోని కానీ వస్తే ఎనలేని ప్రజల మధ్యనే ఎనలేని ఘర్షణలు జరిగి ఇవి యాటికో దారి తీస్తాయి. అందువల్ల ఈ యాక్ట్ను ప్రభుత్వం వారు వెంటనే దీన్ని తెలుసుకొని ప్రజల యొక్క దీని యొక్క మంచి చెడులను ఆలోచించి ఈ యాక్ట్ను రద్దుపరచవలసిందిగా ఈ మా న్యాయవాదుల సంఘం తరఫున మేము ఈ మీడియా తరఫున తెలియజేయచ్చు. ప్రధాన ఉద్దేశము ఈ ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశము రాజకీయ నాయకులకి సంపూర్ణంగా లబ్ధి చేకూర్చే ఈ ప్రజా వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయమని చెప్పి మేము అజిటేషన్ చేస్తున్నాము. ఈ చట్టం వల్ల న్యాయవాద వ్యవస్థకి ఏం నష్టం లేదు. ప్రజలు ఎక్కువ భారీగా నష్టపోతారు. ప్రజలు మేలుకోవాల. సో ఏం జరుగుతుంది దీంట్లో? ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏమిటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల కంప్లీట్గా సివిల్ కోర్టు జ్యూరిడిక్షన్ ఎంఆర్ఓల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎంఆర్ఓలు చేసిన దాన్ని మనం ఛాలెంజ్ చేయలేము. ఎంఆర్ఓ చేసిన దాన్ని ఛాలెంజ్ చేయడానికి మీకు రిప్రజెంటేటివ్ మీకు తెలిసే అవకాశం లేదు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత తెలిసిన అది హైకోర్టులో ఛాలెంజ్ చేయాలా. ఒక సామాన్యుడికి 2 ఎకరాల పొలం ఉంటే దాన్ని 1 ఎకరా చేసి మన ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ గారు సవరణ చేశారంటే ఎప్పటికే 1 ఎకరా పోయిన 1 ఎకరాని తెచ్చుకోలేడు. అధికారులు ఎప్పుడు రాజకీయ అధికార పార్టీ కనుసన్నల్లో అధికారులు ఎప్పుడు పనిచేస్తారు. ఇది ప్రజాస్వామ్యంలో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలకు ఎక్కువ నష్టం జరుగుతుంది. దీన్ని ప్రతిపక్ష పార్టీలు అందరూ ప్రజల్లోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలా. యాక్ట్ 27/23 రద్దు పెడితే తప్ప మన ప్రజాస్వామ్యానికే మనుగడ లేదు. మన హక్కులకు రక్షణ లేదు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులన్నీ డిప్రైవ్ అయిపోతాయి. రాజ్యాంగ ప్రసాదించిన హక్కులన్నీ కూడా కాలరాయబడతాయి. కాబట్టి రాజకీయ నాయకులకు లబ్ధి చేకూర్చే ఈ చట్టాన్ని వెంటనే తక్షణమే రద్దు పెట్టాలి. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం తరఫున మేము నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఏమనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ముఖ్యమంత్రులు మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కలిసి మన ఆంధ్రప్రదేశ్కి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ఏమంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అంటే ఏమంటే ఒక టైటిల్ ఇష్యూ చేయబడినది ఎవరు చేయాలి? టైటిల్ అనేది మన కోర్టు పరిధిలో ఉన్న ఒక టైటిల్ని కోర్టులో ఇరు వర్గాల వారు కూర్చొని జడ్జి గారితో చర్చించి టైటిల్ అనేది ఎవరికి ఇస్తాం అనేది కోర్టు ఇవ్వాల్సిన ఒక చట్టాన్ని దాన్ని పరిధిని తీసేసి ఏపీ ప్రభుత్వం వారు ఒక టైటిల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఆ టైటిల్ అనేది రెవెన్యూ శాఖ వాళ్ళు ఇవ్వాల్సినదిగా ఈ చట్టాన్ని అమలు చేశారు. దీనివల్ల మాకు ఎటువంటి నష్టము ఉండదు. నష్టపడేది మొత్తం రైతులు మాత్రమే. ఈ రైతులు ఏ విధంగా నష్టపడతారంటే భవిష్యత్తులో చూస్తుంటారు ఈ దొరల పరిపాలన. వీళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి టైటిల్ ఇవ్వడం, ఎవరికి చెప్తే వాళ్ళకి భూమి వాళ్ళ పేరుతో రాసి ఇవ్వడం ఈ ప్రభుత్వం అనేది. ఇప్పుడు ఇదంతా ప్రభుత్వం వాళ్ళ మంత్రుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర, వీళ్ళ దగ్గర చెబుతారు. అప్పుడు ఎవరికి చెప్తే ఈ మంత్రులు ఎవరు చెప్తే వాళ్ళకి టైటిల్ ఇస్తారు. ఆ విధంగా రైతులు నష్టపోతారే కానీ దానివల్ల మాకు ఎటువంటి ప్రయోజనము లేదు. మేము ఈరోజు రోడ్డు ఎక్కామంటే రైతుల కోసం రోడ్డు ఎక్కామే తప్ప మా సొంత ప్రయోజనం ఏమీ లేదు. దీనివల్ల మాకు ఒరిగేది ఏమీ లేదు, వచ్చేది ఏమీ లేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా
నిరుపేదల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ, మేదర కార్పొరేషన్ డైరెక్టర్ తాలే సుజాత కొనియాడారు. నేడు మదనపల్లి పట్టణంలోని మేదర వీధిలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజలు, వైకాపా నాయకులు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని, ఇందుకోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. చూడండి మేడం, మేడం ఇటు చూడండి ఒకసారి పైకి అట్లే. ఓకే మేడం ఎట్లా చూడండి. ఓకే ఫోటో నమస్కారం. ఈరోజు జగనేత జగనన్న పుట్టినరోజు పురస్కరించుకొని మన మేదర వీధి మేదర సంఘ డైరెక్టర్లు అన్న వాళ్ళ ఆర్డీమెంట్తో కలిసి ఈరోజు సుజాత గారితో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజు చాలా జరుపుకొని ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఈరోజు మనం గమనిస్తే మన ముఖ్యమంత్రి వారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, పిల్లల భవిష్యత్తు కోసం ఇస్తున్న చదువులు కావచ్చు, ఎవరైతే ఆరోగ్యం అప్పులు చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఈరోజు ఇస్తున్న ఆరోగ్యశ్రీ కావచ్చు. గతంలో 5 లక్షలకి ఆరోగ్యశ్రీ ఉంటే ఈరోజు దాన్ని 25 లక్షల వరకు తీసుకెళ్ళి స్మార్ట్ కార్డులతో ఎక్కడ కానీ ఏ ఒక్క ఆరోగ్యం లేనివాడు వైద్య మందిగా ఇబ్బంది పడకూడదు, చేయకూడదనే ఉద్దేశంతో ఒక గొప్ప సంకల్పంతో ఈ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డు తీసుకొచ్చినట్టు మంచి ఆరోగ్యం ఇవ్వండి. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఇవ్వాలి. ఈరోజు పిల్లలు రేపటి పౌరులుగా తీర్చిదిద్దడానికి మంచి స్కూల్స్ని, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో మనము మన సీఎంని మరొకసారి సీఎం చేసుకునేదానికి ప్రతి మహిళ కంకరం కట్టుకొని ముందుకు తీసుకొని కోరుకుంటూ ఇలాంటి జన్మదినాలు మరిన్ని సహాయం చేసుకోవాలని కోరుకుంటూ ఆ దేవుడు మంచి ఆయురారోగ్యాలు మా సీఎం గారికి ఇవ్వాలని. సీఎం సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ వెల్లడి. మదనపల్లె మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు. అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. జనసేన పార్టీ మదనపల్లె ఇన్ఛార్జ్ గంగారపు స్వాతి డిమాండ్. మదనపల్లె ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 10వ రోజుకు చేరుకున్న సందర్భంగా మద్దతు తెలిపిన జనసేన నాయకులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.